హలో అందరికీ, నేను మీ విద్యని. ఈరోజు నేను ఏం వంట చేసిన అంటే పన్నీర్ చోలే ఇంకా జీరా రైస్ చేసిన. అంటే నేను చేయలే, నేను వీడియో చేసిన ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంతే. నాకు ఎక్కువ మట్టుకు వంటలు రావు. ఇంకా మా ఆయన ఏమో ఓన్లీ వీడియో తీసి వాయిస్ ఓవర్ వేయలే. మా ఆయనకు కూడా నేను సైడ్ బై సైడ్ హెల్ప్ చేసిన. ఓకే, సరే మనం వంట ఎట్లా చేసినానో నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చోలే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నా. దాంట్లో మళ్ళీ పక్కకు వేరే కడాయి పెట్టి అలానే ఆయిల్ పోసుకున్నా. ఇంకా ఉల్లిగడ్డలు గొలిచినాక మంచిగా ఏమో టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం ఇంకా ఎల్లిపాయ వేసి మంచిగా గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ కూడా అందులోనే వేసేసి మంచిగా గోలించిన నూనెలో మంచిగా కుక్ అయినాక ఇట్లా ఏమంటారు నూనె బయటకు వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకున్నా. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే కొంచెం గరం మసాలాలు కూడా వేసిన. గరం మసాలాలు అంటే చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇంకా ఇంట్లో వేసిన గరం మసాలా. ఇంట్లో వేసిన గరం మసాలా మీకు వీడియో కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. దాని తర్వాత చోలే ఉడకబెట్టిన వాటర్ కూడా అందులోనే పోసి మంచిగా కలుపుకున్నా. అందులోనే ఫ్రెష్ క్రీమ్ వేసి చోలే వాటర్ కూడా వేసి మంచిగా ఉడకబెట్టుకొని మళ్ళీ చోలే కూడా వేసిన. దాని తర్వాత నేను అందులో పన్నీర్ వేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత జీరా రైస్ మీకు అందరికీ తెలిసింది. సింపుల్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి హింగు వేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా అంతే. ఇంకా నిమ్మకాయ కూడా వండుకున్నా. ఇంకా నా ఛానల్కి లైక్, ఇంకా షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు ఇంకేం వంటలు కావాలో నాకు కమెంట్ చేసి చెప్పారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.